హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రవి రూప వ్లాగ్స్. రియాద్లో చూడవలసిన ప్రదేశాలలో ఈ సలాం పార్క్ అనేది కూడా ఒకటనమాట. ఈ సలాం పార్క్ అనేది చాలా పెద్దగా, చాలా అందంగా, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు మనం ఈ సలాం పార్క్ని అయితే చూసేద్దాం రండి. ఈ సలాం పార్క్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి మిడ్ నైట్ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది. అండ్ దీని యొక్క ఎంట్రీ టికెట్ వచ్చేసి 5.25 రియాల్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బోట్ రైడ్ కూడా ఉంటుంది. బోట్ రైడ్కి అయితే మనం సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. అండ్ పెద్దలు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇది. చాలా అంటే చెట్లు ఉంటాయి ఇక్కడ. సో ఆ చెట్ల కింద మనకు కంఫర్టబుల్గా ఉండే ప్లేస్ చూస్ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో మనం రిలాక్స్ అవ్వచ్చు, గడపవచ్చు హ్యాపీగా. ఈ పార్క్ మొత్తం మనం తిరగాలంటే మనకు దాదాపు 2 నుంచి 3 గంటల టైం అయితే పడుతుంది. సో నడవలేని వాళ్ళకి ఇలాంటి ట్రామ్స్ అయితే ఉంటాయి, అందులో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, జాగింగ్ చేసే వాళ్ళకి కానీ బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా పెద్ద పెద్ద జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ సూపర్గా ఉంది. పార్కులో అలా నడుచుకుంటూ వెళ్తుండగా మాకు మల్లెపూల స్మెల్ అయితే వచ్చిందనమాట. ఎక్కడ వస్తుందా అని చూస్తే ఒక చోట మల్లెపూల మొక్కలన్నీ వేశారు. ఒక చోట ఒక ఏరియా అంతా కూడా చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయి. అసలు పూలన్నీ చాలా విరగబూసాయి, పూలన్నీ కూడా ఇక్కడ. ఇది చూడండి, ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. చాలా బాగా వేస్తారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. అసలు అన్ని మొక్కలన్నీ కూడా పువ్వులతో అన్నీ అందంగా చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇలా చెట్లకి లైట్స్తో డెకరేట్ చేసి ఎంత బాగా చేశారు కదా, చాలా బాగుంది కదా. ఇలా మనం నడుస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంది వాతావరణం. అండ్ పిల్లలతో కానీ మన ఫ్యామిలీస్తో కానీ గడపడానికి ఈ పార్క్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కిడ్స్కి ఇంకొక ప్లే ఏరియా అయితే, ఇది ఫ్రీ కాదు, పెయిడ్ అనమాట. ఈ సలాం పార్క్ మధ్యలో మనకు ఒక ఆర్టిఫిషియల్ లేక్ అయితే ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ లేక్ వచ్చేసి 2 డిఫరెంట్ పార్ట్స్ లాగా ఉంటుంది అనమాట. ఒక పార్ట్ వచ్చేసి టోటల్గా బోట్ రైడ్స్కి సంబంధించి ఉంటుంది. ఇంకొక పార్ట్ వచ్చేసి టోటల్గా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కోసమే కేటాయించారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. వామ్మో, ఏంట్రా ఇన్ని చేపలు ఉన్నాయి ఇందులో. అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చేపలు అయితే ఈ చెరువులో. అంటే ఇదంతా ఆర్టిఫిషియలే. ఈ ఫిషెస్ని అయితే పెంచుతున్నారు ఇట్లా. అసలు డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడడానికి భలే ఉంది కదా. ఇదంతా కూడా బోట్ రైడ్ చేసే ప్లేస్. ఇవన్నీ చిన్న చిన్న బోట్స్. ఇంకా అవతల సైడ్ అయితే మనకు పెద్ద పెద్ద బోట్స్ అయితే ఉంటాయి. సో ఇవి 2 లేదా 3 ఇలా చేయొచ్చు ఫ్యామిలీతో. ఇది వచ్చేసి పెద్ద స్పీడ్ బోట్. ఇందులో 10 మంది దాకా ఒకేసారి ఎక్కొచ్చు, ఒక గ్రూప్ అలా అనమాట. మేమైతే ఈ చిన్న బోట్ రైడ్ అయితే ట్రై చేసాం. బాగానే ఉంది, ఫన్ అనిపించింది బాగా. అండ్ మనకు కొద్దిగా కాళ్ళకి పని చెప్పాల్సి వస్తుంది అనమాట ఈ బోట్ రైడ్ అయితే. ఈ బోట్ రైడ్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 30 రియాల్ అలా ఉంటుంది.
ఈ పార్కులో మనకు చాలా రకాల ఫుడ్ స్టాల్స్ మరియు రెస్టారెంట్స్ కూడా ఉంటాయి.